పాటు బొట్ల రామారావు గారు వైసీపీ సీనియర్ నాయకులు మరి కాసేపట్లో జూమ్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా ఉట్ల సురేందర్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జూమ్లో మనకు అందుబాటులోకి వస్తారు. ఇక షేక్ బాజీ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు మరి కాసేపట్లో జూమ్లో జాయిన్ అవుతారు. ఇక షేక్ బాజీ గారు నమస్కారం అండి. నమస్కారం. బాజీ గారు, చూస్తున్న మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం అయితే రసకందాయంలో పడింది. ఇక అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ విమర్శలు ప్రతి విమర్శలతో సరిపోతుంది. ఇక మొత్తంగా నెల్లూరులో చూసుకుంటే రాజకీయం బగ్గుమంటున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు? ముందుగా వంశీ గారు, మీకు అట్లాగే మన ఐన్యూస్ వీక్షకులకి, ప్యానల్లో మన డిబేట్ లో పాల్గొంటున్న ప్యానలిస్టులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం అండి. ఇప్పుడు వైసీపీ ఈ రాష్ట్రంలో మరి అధికారాన్ని కోల్పోయింది, ఘోరంగా ఓడిపోయింది. 151 సీట్ల నుంచి మరి 11 సీట్లకి పడిపోయిన నేపథ్యంలో వైసీపీ పూర్తిగా కనుమరుగైపోతుంది రాష్ట్రంలో. ప్రజలందరూ తిరస్కరించారు. ప్రజల్లో పూర్తిగా అభిమానాన్ని కానీ ప్రజల్లో ఆదరణని కోల్పోయింది పార్టీ అనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీకి ప్రజల్లో ఇంకా బలం ఉంది. మా 39 లక్షల ఓట్లే కాదు, ఇంకా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోటి మా బలం ఇంకా పెరిగింది. మస్తాన్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు కేబినెట్ భేటీలో. కాంగ్రెస్తో మాకెప్పుడూ కూడా రాజకీయ వైరుమ్యాలే ఉండేవి, రాజకీయంగానే మేమిద్దరము కూడా, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వరకే ఉండేది, కానీ ఇలా వ్యక్తిగత దూషణలు లేవు. ఈరోజు వాటన్నింటినీ తట్టుకొని నిలబడాల్సిన అవసరం కూడా మనకుంది అంటూ మంత్రులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఎలా చూడాలంటారు? అంటే ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేత గత పాలనని ఇప్పుడు ప్రస్తుతం వైసీపీని కూడా పోల్చిన పరిస్థితి ఎలా చెప్తారు? ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? మస్తాన్ గారు, నా వాయిస్ వినపడుతుందండి? వంశీ గారు వినిపిస్తుందండి? యా బాజీ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? వినిపిస్తుందండి. నేను స్టార్ట్ చేశాను, నాకు ఇచ్చారు అవకాశం. యా మీరే మాట్లాడండి. మొత్తంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. అవునండి, నేను అదే చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో వైసీపీ తన ఉనికిని పూర్తిగా కోల్పోయింది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, కాదు మాకు ఇంకా బలం ఉంది ప్రజల్లో, అట్లాగే కూటమి ప్రభుత్వం టోటల్ గా ఫెయిల్ అయిపోయింది, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, ప్రజలందరూ కూడా వైసీపీని కోరుకుంటున్నారు అని తన బల ప్రదర్శన నిరూపించుకోవడం కోసం వైసీపీ వ్యూహాన్ని మార్చిందండి. వ్యూహాన్ని మార్చి ప్రతి చిన్న అవకాశాన్ని, ప్రతి చిన్న కారణాన్ని చూపించి పెద్ద ఎత్తున ఈ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని పోగేసి మరి ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇప్పుడే కాదండి, రాబోయే రోజుల్లో కూడా మరి వైసీపీ ప్రతి చిన్న కారణాన్ని కూడా ప్రతి చిన్న అంశాన్ని కూడా హైలైట్ చేస్తూ రాజకీయంగా వాడుకుంటూ మరి కూటమి ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తుంది. ఈ ప్రయత్నంలో మరి అక్కడ ఇలాగే ఏదైతే గత 5-6 టూర్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ టూర్లో జరిగిన విధంగా మరి అరాచకాలు, మరి రచ్చవటం, ప్రజలకి మరి రక్షణ లేకుండా పోవటం, ఇలాంటి పరిస్థితులే మనం భవిష్యత్తులో కూడా చూడబోతున్నాం అనేది నేను క్లియర్ కట్ గా చెప్తానండి. అట్లాగే ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మిర్చి రైతులు పరామర్శించడానికి గుంటూరు వెళ్ళారు, అక్కడ మరి మీడియా ద్వారానే తెలిసింది పెద్ద ఎత్తున మిర్చి మరి టిక్కీలు మాయమైపోయినట్టుగా. అట్లాగే ఆయన పొగాకు రైతులు పరామర్శకు వెళ్ళారు. ఈవేళ మరి మామూలు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. మొన్న మధ్య విగ్రహావిష్కరణకి వెళ్ళి ఎవరో సంవత్సరం క్రితం చనిపోయిన పరామర్శించడానికి పోయాడు. ఈ పరామర్శించడానికి వస్తున్నప్పుడు వేలాది మంది జనాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందండి? రైట్ బాజీ గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. మస్తాన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. మొత్తంగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయం హాట్గా సాగుతున్న పరిస్థితి. సో విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను కూడా ఆపిస్తున్నారు. ఈ అంశాన్ని మరలా మనం తర్వాత మాట్లాడుకుందాం. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, మహిళల గౌరవాన్ని కించపరుస్తున్నారు. ఇంకా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో ఇప్పటికీ మహిళలపై ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారంటూ కూడా వినిపిస్తున్న మాటలు. సో ఎలా చూడాలంటారు? సార్, గుడ్ ఈవినింగ్ అండి. ఐన్యూస్ ప్రేక్షకులకు, రామారావు గారికి, సురేంద్ర నాయుడు గారికి, బాజీ గారికి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్.
సో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అంశం. ఉమ్, అంటే ఇటీవల కాలంలో ఏమవుతుందంటే ఆ మహిళలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ టార్గెట్ ఏంటంటే వాళ్ళని దెబ్బతీయాలంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరచడాన్ని మార్గంగా ఎంచుకుంటున్నారు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలంటే కిరణ్ అనే వ్యక్తి భారతి రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడిన పరిస్థితి. yeah, అదేవిధంగా రోజా కి సంబంధించి బండారు సత్యనారాయణ మూర్తి గారు గతంలో ఏం మాట్లాడారో మనం చూసాం. yeah, సో అప్పుడు అవన్నీ కూడా ఏ విధంగా వైఎస్ఆర్సీపీ రెస్పాండ్ అయింది, నిజంగా మనందరం కూడా ఖండించాల్సిన అంశాలే అవి. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారి మీద నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేస్తుంటే వైఎస్ఆర్సీపీ స్పందించకపోవడం, పైగా వాళ్ళ ఇంటి మీద దాడి కూడా అందరం ఖండిద్దాం, దానిలో అనుమానం లేదు. అట్లా అవును. దాడుల సంస్కృతి మంచిది కాదు. కానీ చెల్లెల వరుస ఒక మహిళా ఎమ్మెల్యే మీద ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి కనుక జగన్ గారు కానీ ఎవరైనా పెద్ద నాయకులు కానీ లేదంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీలో ఎవరైతే ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మద్దతు పలుకుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి కనుక అవి చూస్తే ఎవరు కూడా మాట్లాడరండి. ఆ మాటలు అలా ఉన్నాయి. ఆమెని అడుగడుగున ఆమె పిహెచ్డి చేశారంటే ఆమె రాజకీయ విమర్శలు చేశారు, ఆయన అవినీతికి పాల్పడ్డారని. ఇదైతే గ్రాబిల విషయంలో కానీ, శాలరీ విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారని రాజకీయపరమైన విమర్శలు చేశారని. ఉమ్, లేదు ఆమెకి రాజకీయ అజ్ఞానం అంటే అసలు నేనేమంటానంటే, సార్ ఇప్పుడు ఈ అంశం మీద ఆమె వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వివాహం సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎన్నికల ముందు కూడా ఒక ఆయుధంగా చేశారు దానికి ఆమె అప్పుడే వివరణ ఇచ్చింది. ఉమ్, నేను వివాహం చేసుకున్నాననే విషయం తేటతెల్లంగా ప్రజల ముందే చెప్పింది. ప్రజలు కూడా ఆదరించారు, ఆమెకు 54,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పదే మాట్లాడుతున్నారు? చెప్పేశారు కదా. ఇంకొకటి, ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోరుకుంటే ముక్కుపచ్చలారిని బాలికలు అనలేదు, ముక్కుపచ్చలారిని ఆడవారిని తీసుకొచ్చి వివాహం చేస్తారు. అసలు ఈయనకేం పనండి? రైట్. మస్తాన్ గారు ఈ అంశం గురించి మరలా మనం మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 30 సెకండ్స్. యా, ఓకే సార్, కంటిన్యూ. ఇప్పుడు నేననేది ఏంటంటే, అసలు వాళ్ళిద్దరూ వివాహం ఇష్టపడి చేసుకున్నారు. ఇంకొకటి, భారత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చంపేయటానికి స్కెచ్ 2 సార్లు జరిగిన సిట్టింగ్ అని చెప్పారు. అది ఆయన డీజీపీకో ఎవరికో చెప్పొచ్చు కదా, పోలీసులకో వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా. వాళ్ళ నియోజకవర్గంలో ఒక ఎంపీ గారు హత్యకు గురి కాబోతా ఉంటే, నిద్రపోతుంటే నిద్రలోనే చంపేయబోతున్నారని ఆయన తెలిసినప్పుడు ఆయన ఎందుకు పోలీసులకు ఇవ్వట్లేదు? ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కదా. ఆయన వెళ్ళి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం ద్వారా ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలందరూ ఆదరణ కూడా పొందొచ్చు కదా.